వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశాడని చెప్పుకోవాలి. ఒకవైపు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో, తర్వాత రాష్ట్రంలో ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆ యొక్క ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడెప్పుడో ఒక ఏడాది క్రితం చేసినటువంటి ఇంటింటి సర్వేని ఇవాళ దాని యొక్క లెక్కలు అంటే ఆనాడేమో ప్రైవసీ బ్రీచ్ అని చెప్పి దాన్ని ప్రైవసీ భంగం కలగకుండా ఉండేందుకు గోప్యంగా ఉంచామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క కుల గణనకు సంబంధించినటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో కులాల పేరుతో తన్నుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కులగణన జరిగిన రోజే ఆ యొక్క డీటెయిల్స్ కొంత బ్రీఫ్గా ఇస్తేనే పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయంగా ఒక ప్రకంపనలు సృష్టించింది ఆ యొక్క కులగణన సర్వే. అయితే ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినట్టు ఆ యొక్క కులగణనకు సంబంధించి మరి బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గతంలో మేమే అమలు చేశామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అట్లాగే బీసీలకు సంబంధించి మేము కులాల ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని రాజకీయంగా మేము వాళ్ళకు అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీయే సోషల్ ఇంజనీరింగ్ చేస్తుందని సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని జనాభా దామాషా ప్రకారమే వాళ్ళకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బీసీలకు మరో వెన్నుపోటు పొడిచే దిశగానే ఈ యొక్క సర్వే యొక్క లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినట్టు అంటే 4 రాష్ట్రాలు అట్లాగే యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలో ఎన్నికల నేపథ్యంలోనే హడావిడిగా రాత్రి రిలీజ్ చేసినట్టుగా బహిర్గతం చేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇవాళ హైలైట్ అంశం ఏంటంటే ఈ యొక్క అన్నింటిలో కూడా బీసీలకు రేవంత్ రెడ్డి గారు ఎట్లా వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే ఈ బీసీఈలో జనాభా ప్రాతిపదికన అన్ని ఉపకులాలు కలిపి ముస్లిం సంబంధించినటువంటి మైనారిటీ ఉపకులాలన్నీ కలిపి 9.13% ఉంటే మొత్తం ముస్లింలు టోటల్ మైనారిటీ ముస్లింలు 10.9% ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు తేల్చారు. అయితే బీసీల జనాభా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ. బీసీల జనాభా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ప్రకారం. సో ఇప్పుడు బీసీల జనాభా తెలంగాణలో మనకు తెలిసి బీసీ కుల సంఘాలు బీసీలకు సంబంధించినటువంటి చాలా మంది వాళ్ళ గతంలో వాళ్ళ సర్వే లెక్కల ప్రకారం 50% దాటి ఉన్నారు బీసీలు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు సూచాయిగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఆ రోజు ప్రభుత్వానికి. అంటే ఈ యొక్క రిపోర్ట్ అన్ని కూడా తప్పులు తడకలని చెప్పి కొంతమంది తగలబెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బీసీలకు సంబంధించి కేవలం 46% మాత్రమే బీసీలు తెలంగాణలో ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. అట్లాగే మాదిగలు కేవలం 10.3% మాత్రమే ఉన్నట్టుగా, అట్లాగే మాలలు కేవలం 4.1% మాత్రమే ఉన్నట్టుగా, ఇక మొత్తం టోటల్ ఎస్సీలు 17.43% ఉన్నట్టుగా, మరి మొత్తం ఎస్టీలు 10.45%. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. ఇక ఓసీలు 15.79%. ఇక రెడ్డీస్, దీంట్లో మళ్ళీ రెడ్డీస్ యొక్క డామినేషన్ ఉంటుంది కాబట్టి రెడ్డీలు కేవలం 4.8%. దీంట్లో మళ్ళీ వైశ్య 1%, కమ్మ 1%. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో మొత్తం బీసీల్లో 133 కులాలు ఉన్నట్టుగా చెప్పారు, ఎస్సీల్లో 59 కులాలు ఉన్నట్టుగా చెప్పారు, ఎస్టీల్లో 32 కులాలు ఉన్నట్టుగా చెప్పారు, ఓసీల్లో 18 కులాలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జనాభా దామాషా ప్రకారం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కనుక చూస్తే బీసీఈలో షేక్ ముస్లిమ్స్ 2% ఉన్నట్టుగా చెప్తూ 7.9%
బీసీల్లో అత్యధికంగా షేకులు ఉన్నట్టుగా చెప్పారు. మరి బీసీల్లో అత్యధికంగా ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం ముదిరాజులు కదా. బీసీల్లో అత్యధికంగా జనాభా ఉన్నది ముదిరాజులు. ఇవాళ ఈ ముదిరాజులని పక్కన పెట్టేసి ముదిరాజు కమ్యూనిటీని ఇవాళ వాళ్ళు కేవలం 7.8%గా చూపించి షేక్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క షేకులను 7.9గా లెక్కల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు వాస్తవానికి ముదిరాజుల సంఖ్య ఇది కాదు, 7.84 కాదు. ముదిరాజుల సంఖ్య నాకు తెలిసి అబౌట్ 10%, అంటే 10 to 12% వాళ్ళ యొక్క జనాభా ఉన్నట్టుగా ఆ యొక్క ముదిరాజు సంఘం నాయకులు చెప్తారు. అయితే ఓసీల సంఖ్య, బీసీల సంఖ్య, మాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ యొక్క సంఖ్యలు కూడా చాలా చాలా వరకు వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో 2024-25 లెక్కల ప్రకారమే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు లేకుంటే కొంతమంది చేసినటువంటి ఆ యొక్క గణాంకాలు, స్టాటిస్టికల్ డేటాని చూస్తే, రెఫర్ చేస్తే కొన్ని అసలు ఎందుకు సామాజిక అసమానతలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి, ఈ యొక్క సమతుల్యం ఎక్కడ లోపించింది అని చూసే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి 50% కాదు 56.4% ఉన్నట్టుగా బీసీలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ ఇవాళ మొత్తం బీసీలను వెన్నుపోటు పొడిచేలాగా బీసీలకు మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మొత్తం పక్కదారి బట్టి 46% మాత్రమే బీసీలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ ఏమో అప్పుడెప్పుడో 1.5 ఏళ్ల క్రితం చేసినటువంటి బీసీ కులగణన ఆనాడే పెద్ద ఎత్తున అరకొరగా చేశారని, లేకుంటే పూర్తి స్థాయిలో జరగలేదని, గందరగోళమైనటువంటి పరిస్థితులు చేశారని ఇవంతా విమర్శలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా, సో ఎప్పుడో జరిగినటువంటి కులగణన యొక్క సర్వేకి సంబంధించి ఇవాళ హడావిడిగా సర్కార్ ఆషామాషిగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా డైవర్షన్ డ్రామా. అంటే ఒకటి జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో, మరొకటి రాజ్యాంగ సవరణ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకవైపు కేంద్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే పరిస్థితుల్లో అర్ధరాత్రి కొంత ఓసీకి సంబంధించి, బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి కుల గణాంకాలను, స్టాటిస్టికల్ డేటాను వివరించింది. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన దాన్ని రిలీజ్ చేశాడు. ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్లో మిగతా అన్నింటినీ కూడా ఉపకులాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింసే అత్యధికంగా ఉన్నారని కూడా ప్రకటించడమే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ముస్లింలను బీసీలుగా పరిగణించడాన్నే బడుగులు వ్యతిరేకిస్తుంటే ఒకవైపు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో ఏకంగా అత్యధికంగా ఉన్నటువంటి యొక్క సంఖ్య అంటే 5 ఫస్ట్ టాప్ 5లో ఇవాళ ముస్లింలే ఉన్నారని ప్రకటించడం పూర్తిగా ఇవాళ విడ్డూరంగా మారుతుందని చెప్పుకోవాలి. అంటే ఒకవైపు బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి గౌడులు కానీ, ముదిరాజులు కానీ, నేతన్నలు కానీ, మరి గొల్ల కుర్మలు కానీ, అట్లాగే మున్నూరు కాపులు, ఇట్లా చాలా వరకు బీసీ కులాలు పెద్దగా ఎక్కువ డామినేషన్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి కులాలు ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వాళ్ళ లక్షల్లో జనాభా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ తెలంగాణలో బలహీన వర్గాల గొంతుకుగా ప్రతిధ్వనిస్తూ కూడా వాళ్ళ అస్తిత్వం కోసం, రాజకీయ అవకాశాల కోసం పోరాడుతూ ఉంటే లెక్కల్లో మాత్రం ఇట్లా వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళు అణగదొక్కే విధంగా ఇవాళ ఇచ్చినటువంటి సర్వే లెక్కలు ఇవన్నీ కూడా. అయితే వాస్తవాలు చూసే ప్రయత్నం చేస్తే, అయితే తెలంగాణలో వాస్తవంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ జనాభా ఎంత ఉందా అని చూసే ప్రయత్నం చేస్తే గతంలో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి కులగణన స్టాటిస్టికల్ ప్రకారం బీసీలు తెలంగాణలో 2,35,840 మంది. అంటే వీళ్ళ యొక్క సంఖ్య అంటే దామాషా ప్రకారం 56.4% మంది ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అట్లాగే ఎస్సీలు విషయం తీసుకుంటే ఎస్సీల్లో 62,25,413 మంది, అంటే 17.4%. అట్లాగే ఎస్టీలకు సంబంధించి 37,14,805 మంది, 10.4% వీళ్ళు ఎస్టీలకు సంబంధించి. ఇక ఓసీలకు సంబంధించి 42,42,905 మంది, వీళ్ళ సంఖ్య పర్సెంటేజ్ 11.9%. అట్లాగే నో క్యాస్ట్ అంటే వీళ్ళు క్యాస్ట్లుగా లేము అని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 11,96,482 మంది, అంటే 3.4%. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇది వాస్తవ లెక్కలు, బీసీలు 56.4%. అదే ప్రభుత్వం లెక్కలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం
46%. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 10% వ్యత్యాసం కనిపిస్తుంది. డిఫరెన్స్ 10% కనిపిస్తుంది. కానీ అదే ఎస్సీల విషయం కానీ, ఎస్టీల విషయం కానీ, లేదంటే ఓసీల విషయం కానీ, లేకుంటే ఇప్పుడు నో కాస్ట్ అని చెప్పి మొత్తం కలుపుకుంటే 15% వచ్చే ఓసీల విషయం కానీ, ఇదంతా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలకి చూసుకుంటే ఎస్సీలు ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం 17.4, కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క కూడా 17.4% గానే ఉంది. అదే మీకు ఎస్టీల విషయం తీసుకుంటే కూడా 10.4, ఎస్టీలు కూడా ఇక్కడ కూడా 10.45% కనిపిస్తుంది. అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తీసుకుంటే, ఓసీలు తీసుకుంటే లెక్క ఆల్మోస్ట్ ఇంచుమించుగా అటు ఇటుగా మ్యాచ్ అవుతుంది. కానీ బీసీల విషయం వచ్చేవరకు 10% వారా కనిపిస్తుంది. అట్లాగే ఈ యొక్క బీసీలలో కూడా వాళ్ళకి వెన్నుపోటు పొడిచేలాగా కొంత దాంట్లో మళ్ళీ షేకులని నెంబర్ 1గా చూపించడం, అంటే వాళ్ళని బీసీఈలను కూడా వాళ్ళు వైపు వ్యతిరేకిస్తుంటే దాన్ని కూడా బీసీలను కూడా ముస్లింలను కూడా ఇవాళ బీసీఈలకు కలపడం, ఆ కేటగిరీలు తీసుకురావడం, ఆ కేటగరైజర్లో కూడా టాప్ 5లో మళ్ళీ వాళ్ళనే ఉంచడం, ఇది పెద్ద ఎత్తున గొడ్డలు పెట్టుగా బీసీలకు మారుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలకి గతంలో అధికారంలోకి రావటం కోసం బీసీల జపం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీలను ఏ విధంగా నయవంచన చేస్తున్నాడో అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా బీసీలను ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు నయవంచన చేస్తున్నారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏం చేస్తున్నాము ఏంటి అని. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి, హైకోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా మేము జనాభా దామాషా ప్రకారమే మేము కులగణన చేసి తర్వాత వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హామీ ఇవాళ తప్పుతున్నాడు, ఎట్లా వెన్నుపోటు పడుతున్నాడు, మీ అప్పటికి నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.